హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నంబర్ 8. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. దేవుడి గదిలో నిండుగా చీర కట్టుకుని ఉన్న వైనవిని చూసి షాక్ అవుతుంది జాను. అలాగే ఆనందంగా అనిపిస్తుంది. తను కూడా ఇలాగే పూజ చేసేది. కానీ కోడలు వచ్చిన తర్వాత అన్ని వందన గారికి అప్పగించింది. తానే రోజు పూజ చేసేది. తనకలా జరిగిన నుండి జానుగారికి కూడా దేవుడి మీద కోపం వచ్చి ఏదో దీపం వెలిగించేది తప్ప పూజ చేసేది కాదు. మళ్ళీ ఇన్నాళ్ళకి వైనవి అలా పూజ చేస్తుంటే తన కోడలు ఉదయం లేచి పూజ చేసేది గుర్తొస్తుంది. మంచిది, దేవుడి పాఠాలు విగ్రహాలన్నీ కడిగి నీట్గా తుడిచి బొట్టు పెట్టి చక్కగా పూలు పెట్టి దేవుణ్ణి అలంకరిస్తుంది. హారతిస్తుంటే ముందుకు వెళ్ళి జానుగారు కూడా నమస్కారం చేస్తూ నిలబడి చూస్తుంది. హారతిచ్చి జానుగారు రావటం చూసి ఆవిడ ముందు హారతి పళ్ళెం పెట్టి, క్షమించండి అమ్మమ్మ, మీ పర్మిషన్ తీసుకోకుండా పూజ చేశాను. లేవగానే రోజూ దేవుడి గదిలోకొచ్చి మొక్కటం నాకు అలవాటు. వచ్చి చూస్తూ పూజ గదంతా చూస్తే పూజ చేసి చాలా రోజులైందని అర్థమైంది. అందుకే క్లీన్ చేసి పూజ చేశాను. తప్పైతే క్షమించండి అంటూ తల దించుకుంటుంది. హారతి కళ్ళకద్దుకొని, నువ్వేమీ తప్పు చేయలేదు, చేయాల్సిన పనే చేసావు మనవరాలా. నువ్వు చెప్పింది నిజమే, పూజ చేసి చాలా రోజులైంది. ఒకప్పుడు మీ అత్తయ్య మంచిగా ఉన్నప్పుడు రోజు చేసేది. తన తర్వాత ఎవరు ఆ స్థానంలోకి రావాలనిపించక మీ చిన్నత్తయ్య వాళ్ళెవరు కూడా చేయలేదు. చెయ్యలేదు అనే కంటే చెయ్యాలి అనిపించలేదు తల్లి. మీ అత్తయ్య ఎంతో నిష్టగా పూజలు చేసేది. మీ మామయ్య ఎన్నో దానాలు చేశారు. కానీ చూడు, దేవుడు మాతో ఎలా ఆడుకున్నాడో. అందుకే చేయలేదు. ఇప్పుడు నువ్వు తన కోడలివి కదా, ఇక ఆ బాధ్యత నీదే. ఇక నుండి రోజు నువ్వే చేయాలి పూజ, సరేనా అంటుంటే, అలాగే అమ్మమ్మ, మీరేం బాధపడకండి అమ్మమ్మ, అన్నీ చక్కబడతాయి. ఒక కష్టం ఇస్తే దానికి 100 రెట్లు సంతోషాన్నిస్తాడు దేవుడు. కొంచెం ఓపిక పట్టాలి. మన ఓపికని పరీక్షిస్తాడాయన, అంతే. మీరు పెద్దవాళ్ళు, మీకు తెలియంది కాదు. ఏదో చెప్పాలనిపించింది, చెప్పాను అని వైనవి అంటుంటే చిన్న నవ్వు నవ్వి ప్రేమగా వైనవి చెంప మీద చేయి వేసి, ఇన్నాళ్ళ నుండి అందరికీ నేను ధైర్యం చెప్తూ అలసిపోయాను. అందుకే నాకు ధైర్యం చెప్పటానికి నిన్ను మా ఇంటికి పంపినట్టున్నాడు ఆ దేవుడు. నీ నోటి చలవ వల్ల అన్ని సమస్యలు తీరితే నాకింకా ఏం బాధలు లేవు తల్లి అంటూ అక్కడి నుండి వెళ్ళి హాల్లోకి వెళ్తుంది. హారతి పళ్ళెం అక్కడ పెట్టి, కాఫీ తాగుతారా అమ్మమ్మ అని అడిగితే, నీకెందుకు, పని వాళ్ళు ఉన్నారు అని అంటున్నా, పర్లేదమ్మమ్మ అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి జానకి గారికిచ్చి తను కూడా కూర్చొని తాగుతుంది. అప్పుడప్పుడే ఒక్కొక్కరుగా హాల్లోకి వస్తారు. అందరికీ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. ఏంటి అమ్మా మనవరాలు పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ ముచ్చట్లు పెడుతున్నారు? మా అమ్మలాగే నీకు పొద్దున్నే లేవటం అలవాటా వైనవి అని గాయత్రి అడుగుతుంటే, హా పిన్ని, రోజూ లేస్తాను, ఒక సండే తప్ప. ఆ రోజే కదా నాకు రెస్ట్ దొరికేది అంటుంటే, రెస్ట్ అంటున్నావు అంటే జాబ్ చేస్తావారా అని సుచిత్ర అడుగుతుంటే, అయ్యో, ఫ్లోలో టంగ్ స్లిప్ అయ్యాను. ఇప్పుడు నేను ఆ ఫ్యామిలీ మెంబర్ అని తెలిస్తే ఇంత స్వీట్గా మాట్లాడుతున్న వీళ్ళు అమ్మోరులాగా నా మీద పడతారు. మెడ పట్టేసుకుని గెంటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ బీస్ట్తో పాటు వీళ్ళు కూడా అందరూ కలిసి నన్ను బండకేసి ఉతుకుతారు అని మనసులో అనుకొని, అవును చిన్నత్తయ్య, నేనెళ్ళి సూర్య గారు లేచారో లేదో చూస్తాను, కాఫీ కావాలేమో అడిగేసి వస్తాను అంటుంటే, వాడి టైంలో జిమ్ రూమ్లో ఉంటాడ్రా, కాఫీ తాగాడు. ఈ టైంలో ప్రోటీన్ షేక్ తాగుతాడు, తీసుకెళ్ళివ్వు అంటుంటే, అలాగే అత్తయ్య అని వెళ్తూ, హమ్మయ్య, అక్కడే ఉంటే ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావని అడిగినా అడుగుతారు. ఇప్పుడు తప్పించుకున్నాను, కానీ ఎప్పటికైనా ఆ ఇంటి మనిషిని తెలుస్తుంది. అప్పుడెలా ట్రీట్ చేస్తారో ఏంటో. ఎలా చూసినా తప్పదు. ఈ బీస్ట్ నన్ను ఇక్కడికి తెచ్చి పడేశాడు కదా, ఏం చేయలేం. నేను అనుకున్నది చేసేసి వీళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చితే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ ప్రోటీన్ షేక్ తీసుకుని సూర్య జిమ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. వైనవి వెళ్ళేసరికి వితౌట్ షర్ట్, ఓన్లీ నైట్ ట్రాక్ వేసుకుని డంబుల్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు. ఫుల్ జిమ్ చేశాడేమో. బాడీ మొత్తం చెమటలు పట్టేసి ఆ చెమట బిందువులు కండలు తిరిగిన తెల్లని దేహం మీద మెరుస్తూ కిందికి జారుతూ ఉంటే వైనవి గుటికలు మింగుతూ, ఏమున్నావురా మగడా, హార్ట్కే హీట్ తెప్పించేలా ఉన్నాడు కదా అని కళ్ళు
రెప్ప వేయటం మరిచి మరి చూస్తుంటే, ఒసే వైనవి, ఏం చేస్తున్నావు? ఆ చూపేంటి? నువ్వలా చూస్తున్నావని నీ బీస్ట్ కానీ చూశాడో, వాడి ముందు నీ పరువు తుస్సు. ఆ నోరు కాస్త మూసి చూపు తిప్పు అని లోపల అంతరాత్మ హెచ్చరించేసరికి స్పృహలోకొచ్చి, చిచి, నేనేంటి ఇలా చూస్తున్నా? ఛీ! వైనవి, సిగ్గు లేకపోతే సరి. నువ్వు చూడటం కనుక అతగాడు చూసుంటే నీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేది అని తనని తానే తిట్టుకొని లోపలికి వెళ్ళి ప్రోటీన్ షేక్ ఇస్తుంటే డంబుల్ పక్కన పెట్టి చెమటలు తుడుచుకుంటూ తీసుకొని తాగుతుంటే సూర్య హార్ట్ దగ్గర ఏంజల్ అని ఉండటం చూసిన వైనవి షాక్ అవుతుంది. ఇప్పటి వరకు ఆ పచ్చబొట్టు అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు అంత దగ్గరగా ఉండటంతో వైనవి కంట్లో పడుతుంది. ఈ ఏంజల్ ఎవరు? సూర్య గారి గర్ల్ ఫ్రెండా? అలా అనుకోగానే ఎందుకో తెలియకుండానే వైనవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వైనవి అలాగే చూస్తూ ఉండటంతో తన చూపు ఎక్కడుందో గమనించిన సూర్య, ఏంటి అలా చూస్తున్నావు? ఆ పచ్చబొట్టేంటి? ఏంజల్ ఎవరు అని చూస్తున్నావా అని కళ్ళెగరేస్తుంటే అని తల ఊపుతుంది. ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. తను నా గర్ల్ ఫ్రెండ్. షీఈ్ మై లైఫ్ అని సూర్య చెప్తుంటే బాధతో కన్నీళ్లు బయటికి రానివ్వకుండా బిగబట్టి మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అని పూడుకుపోయిన గొంతుతో అడుగుతుంది. చెప్పాను కదా, నువ్వు నాకు కేవలం నా పగ తీర్చుకోవటానికి దొరికిన ఆయుధానివి మాత్రమే అని కసిగా చెప్తుంటే వైనవి కంటి రెప్పల చాటున దాగి ఉన్న కన్నీళ్లు బయటికి దూకుతాయి. యు ఆర్ సో సెల్ఫిష్ అంటూ కోపంగా కళ్ళు తుడుచుకొని, ఓకే ఫైన్, మీకు నా ఏడుపే కావాలి కదా, అప్పుడే అక్కడ మా అన్నయ్య బాధపడతాడు. అది చూసిన మీకు సాడిస్టిక్ ఆనందం దొరుకుతుంది, అంతే కదా అంటుంటే వైనవి నడుం పట్టుకొని దగ్గరికి లాక్కొని, ఎస్, యు ఆర్ రైట్, ఐఎమ్ సాడిస్ట్. మీ కన్నీళ్లు నాకు ఆనందమిస్తాయి అని పళ్ళు కొరుకుతూ చెప్తుంటే వదలండి అని దూరంగా నెట్టి, పదే పదే నన్ను ముట్టుకోకండి, మీ ఏంజల్ ఫీల్ అవుతుంది అని చెప్తూ అక్కడుండలేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్తున్న వైనవిని చూసిన సూర్య పేదాల మీద నవ్వొస్తుంది. సూర్య రెడీ అయి కిందకొచ్చేసరికి హాల్లో పంతులు గారుంటారు. రాకన్నయ్య అంటూ జానుగారు ప్రేమగా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటుంటే, కన్నయ్య అంట కన్నయ్య, తొక్కేం కాదు. అతగాడి గురించి వీళ్ళకి తెలియక కన్నయ్య చిన్నయ్య అంటూ గారాబం చేస్తుంది ఈవిడ అని నోట్లో తిట్టుకుంటుంది వైనవి. పంతులు గారు, ఆ అమ్మాయి నా మనవడి సూర్య భార్య, అనుకోకుండా పెళ్లి జరిగింది అని వైనవిని చూపిస్తుంటే వైనవిని చూసిన పంతులు గారు, నాకు ఈ అమ్మాయి తెలుసు జానకమ్మ గారు, గుడికి తరచుగా వస్తుంది, కీర్తనలు పాటలు చాలా చక్కగా పాడుతుంది, కళమ్మ తల్లి అనుగ్రహం ఈ అమ్మాయి మీద చాలా ఉంది. ఇలా చెప్పకూడదు కానీ ఈ అమ్మాయి మీ ఇంటి కోడలిగా రావటం మీ అదృష్టమమ్మా, చాలా మంచి అమ్మాయి అని పంతులు గారు చెప్తుంటే వైనవిని చూసి ముచ్చట పడుతుంది జానకి గారు. ఈ ఇంటికి వచ్చే కోడలికి కొన్ని అర్హతలుండాలి. ముఖ్యంగా సూర్యకొచ్చే భార్య మీద కొన్ని హోప్స్ పెట్టుకుంది జానకి గారు. అవన్నీ వైనవిలో చూస్తుంటే ఇప్పుడు పంతులు గారు చెప్పాక గర్వంగా అనిపించింది. అవును, అమ్మాయి తొందరగా మాలో కలిసిపోయింది. మీకు తెలుసు కదా, మా వంశ కోడలొచ్చాక చేయాల్సిన కార్యక్రమాలు, వాటికి మంచి రోజు చూసి చెప్పండి అంటుంది. అలాగే అమ్మా, ఇద్దరి జాతకాలు కావాలి అని అడిగితే సూర్య జాతకం తెచ్చి ఇస్తుంది సుచిత్ర. అమ్మా వైనవి, నీ జాతకం అని అడిగితే, అది లేదు కానీ నాకు కొంచెం తెలుసు అని ఎప్పుడు పుట్టింది, టైం, డేట్ అన్నీ చెప్తే దాంతో పంతులు గారు వైనవి జాతకం కూడా రెడీ చేసి ఇద్దరివి కలిపి చూస్తాడు. చాలాసేపు చూసి, ఇద్దరి జాతకాలు బాగున్నాయి కానీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ మిమ్మల్ని ఈ బంధాన్ని విడదీయటం ఎవరి వల్ల కాదు. అబ్బాయి తాళి కట్టిన ముహూర్తం చాలా బలంగా ఉంది. వాళ్ళకి ఎన్ని సమస్యలు ఎదురైనా ఆ బంధం మరింత బలపడుతుంది. కొన్ని పూజలు కూడా చేయిద్దాం. రేపు అన్నింటికీ దివ్యమైన ముహూర్తం ఉంది. అన్ని పూజలు రేపు చేసుకుంటే మంచిది అంటాడు. తప్పకుండా పంతులు గారు, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. మీరు రేపు ఉదయం వచ్చి మీ చేతుల మీద జరిపించండి అని దక్షిణ ఇచ్చి పంపిస్తుంది. బయటికి వచ్చిన పంతులు, స్వామి, ఆ అమ్మాయి చాలా మంచిది, తనకి అండగా ఉండు స్వామి. రాబోయే కాలం చాలా గట్టుకాలం. తన చుట్టూ పద్మవ్యూహం కనబడుతుంది. ఆ బాబు జాతకం బట్టి అమ్మాయికి రక్షణ లభిస్తుంది అనిపించింది. కానీ చుట్టూ ఎటు నుండి ఏ ప్రమాదం వస్తుందో కూడా తెలియని కష్టకాలం రాబోతుంది వాళ్ళకి. నువ్వు తోడుగా ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తాడు. అందరూ టిఫిన్ చేస్తుంటే చిన్నత్తయ్య, మరి అత్తయ్య గారికి ఫుడ్ ఎలా అని వైనవి అడిగితే,
అక్కని చూసుకోటానికి సూర్య ఒక కేర్‌టేకర్‌ని పెట్టాడు. మేం అందుబాటులో లేకపోయినా తను చూసుకుంటుంది కదా! ఫుడ్ ప్రిపేర్ చేశాను. తీసుకొని వెళ్ళాలి అని బౌల్‌లో వేస్తుంటే, నేను తీసుకొని వెళ్తాను. ఈ రోజు నుండి అత్తయ్య గారిని నేను చూసుకోవచ్చా? అని అడుగుతుంది అందరి వైపు చూస్తూ. తను నీకు అత్తయ్యమ్మా. మా పర్మిషన్ అవసరం లేదు. కాకపోతే నీకు ఇబ్బందవుతుంది అని మధుసూదన్ గారు అంటుంటే, ఇబ్బందేం లేదు చిన్న మావయ్య. మా అమ్మ అయితే నాకు ఇబ్బందవుతుందా? తను కూడా అమ్మలాగే కదా! అంటూ బౌల్ తీసుకొని వెళ్తుంటే, అప్పుడే కిందికొస్తున్న వీక్షిత, హ్మ్. ఇలాగే అందరిని బుట్టలో వేస్తుంది. ఇలాగే సూర్యబావని కూడా అందం ఎరగా వేసి బుట్టలో వేసిందిది అంటుంటే, వైనవికి తిక్కరేగి కోపంగా చూస్తూ, చూడండి నాకు ఎవరిని బుట్టలో, తట్టలో వేసుకోవాల్సిన అవసరం లేదు. నా క్యారెక్టర్ కూడా అది కాదు. నేను పడుతున్నాను కదా అని చెప్పి ఏది పడితే అలా మాట్లాడితే ఊరుకునే టైప్ కాదు. నన్ను చూసి సాఫ్ట్‌గా ఉంది అనుకుంటున్నావేమో. నాకు కోపం వస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో నీ ఊహకి కూడా అందదు చెప్తున్నా. సారీ అమ్మమ్మ. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నా తప్పు లేనిది నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే నేను సహించలేను. ఒక్కసారి ఓపిక పడతాను. నెక్స్ట్ టైం అస్సలు ఊరుకోను. ఎవరితో హార్ష్‌గా మాట్లాడాలి అని అనుకోను. అది వాళ్ళ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి వందన గారి దగ్గరికి వెళ్తుంది. చూసావా గ్రాని ఎలా ఎదిరించి మాట్లాడుతుందో అని ఇంకా ఏదో అనబోయి అక్కడ సూర్య ఉండటంతో భయంతో నోటికి తాళం వేస్తుంది. తనేం తప్పుగా అనలేదు వీక్షిత. నువ్వు తప్పుగా మాట్లాడబట్టే తనలా సమాధానం చెప్పింది. ఇప్పుడు తను సూర్య భార్య. నువ్వు అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వైనవి కాదు. నేను బుద్ధి చెప్పాల్సొస్తుంది. అక్కడి వరకు తెచ్చుకోకు. సూర్యని మర్చిపోయి నీ పని నువ్వు చూసుకో అని సీరియస్‌గా చెప్తుంది జానుగారు. వందన గారి దగ్గరికి వెళ్ళేసరికి ఆరు, తపస్వి, తరుణ్ అక్కడే ఉంటారు. ఏంటి ఆరు? మీ అందరూ టిఫిన్ చేయటానికి కిందికి రాలేదు? కొద్దిసేపు మమ్మీ దగ్గరుండి కాలేజ్‌కి వెళ్ళటం మా అందరికీ అలవాటు వదినా అని చెప్తుంది. ఓహ్! అవునా? అంటూ వందన గారిని బెడ్ రెస్ట్‌కి ఆనించి సపోర్ట్‌గా పిల్లోస్ పెట్టి స్పూన్‌తో ఫీడ్ చేస్తుంది. అయ్యో! నీకెందుకు వదినా ఇబ్బంది? నేను తినిపిస్తాను అని ఆరు అంటుంటే, హలో! తనేం నాకు పరాయిది కాదు. నీకు అమ్మయితే నాకు అత్తయ్య. రేపు నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావమ్మా! అప్పుడు మా అత్తయ్యతో ఉండేది నేనే కదా! సో నేను మా అత్తయ్య ఒకటే పార్టీ. నాకేం ఇబ్బంది లేదు అని చెప్తూ తినిపిస్తుంది. వైనవి వైపు అందరూ ఆరాధనగా చూస్తూ ఉంటారు. ఎంత ఓపికగా చిన్న పిల్లలకి తినిపిస్తున్నట్టు అస్సలు విసుక్కోకుండా తినిపిస్తుంది. నిజంగా మమ్మీ, డ్యాడీ లేచి మామూలుగా అయ్యాక నిన్ను చూసి ఎంత మురిసిపోతారో నెత్తిన పెట్టుకుంటారు వదిన. వాళ్ళు మా అన్నయ్య కోసం ఎంత వెతికినా నీలాంటి మంచి అమ్మాయి దొరికేది కాదు. నువ్వు మాకు చాలా నచ్చావు వదినా అంటూ ఆరు, తపస్వి, వైనవి చెరో బుగ్గ మీద కిస్ చేస్తే తరుణ్ వైనవి చెయ్యి మీద కిస్ పెట్టి లవ్ యూ మా వదిన అంటే అమ్మ కదా అందుకే మా అన్నాను అంటాడు. ప్రేమగా తల నిమిరి వెళ్ళండి. మీకు కాలేజ్ టైం అవుతుంది కదా టిఫిన్ చేయండి అంటుంటే ఓకే వదిన బాయ్ ఈవినింగ్ కలుద్దాం అని కిందికి వెళ్తారు. వందన గారికి తినిపించాక తన పక్కన కూర్చొని మీరు మామూలుగా అవ్వాలత్తయ్య. ఏం చేస్తే మీరు నార్మల్ అవుతారు? ఒక్కసారి మీ రిపోర్ట్స్ అడగాలి. నా ఫ్రెండ్స్‌లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. ఏమైనా సజెషన్స్ ఇస్తారేమో చూడాలి అనుకుంటుంది. అందరూ మగవాళ్ళు టిఫిన్ చేశాక ఆడవాళ్ళందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. తేజ్ రెడీ అయ్యి వెళ్దామా సూర్య? ఈరోజు ఏదో మీటింగ్ కూడా అరేంజ్ చేయమని చెప్పినట్టు గుర్తు అన్నాడు. టైం అవుతుంది కదా అంటుంటే నీ చెల్లి తిని రెడీ అయ్యాక స్టార్ట్ అవుదాం అంటుంటే మనం వెళ్ళటానికి తను రెడీ అవ్వటం దేనికి అంటుంటే ఎందుకంటే ఈ రోజు నుండి తను కూడా మన ఆఫీస్కి వస్తుంది అంటాడు పేపర్ చదువుతూ కనీసం తల ఎత్తకుండానే. వైనవి నెత్తిన పిడుగు పేలుస్తాడు. సూర్య చెప్పింది విని వైనవి ఇడ్లీ ముక్క గొంతులో అడ్డుపడి ఒక్కసారిగా పొలమారుతుంటే అయ్యో మెల్లిగా తిను తల్లి అంటూ నీళ్లు తాగిస్తుంది గాయత్రి గారు. దగ్గుతూ నీళ్లు తాగి అయోమయంగా సూర్య వైపు చూస్తూ నేను నేను ఆఫీస్ రావటం ఏంటి అని అడుగుతుంటే వైనవి ఎక్కడో జాబ్ చేస్తుందంట కదా నాన్న అని జాను గారు అంటుంటే వైనవి వైపు చూస్తూ హా నాని అక్కడ నాకు నచ్చలేదు అందుకే లాక్కొచ్చాను అంటాడు. ఏంటి లాక్కొచ్చావా? అదే నాని పెళ్ళయింది కదా ఇక అక్కడ జాబ్ చేయటం ఏంటి అందుకే రిజైన్ చేయించాను.
మన కంపెనీలో నాతో పాటే వర్క్ చేస్తే నాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది కదా అంటుంటే, "హ్మ్. నువ్వు చెప్పింది కూడా కరెక్టే కన్నయ్య. వైనవి తిని త్వరగా రెడీ అవ్వు" అని జానకి చెప్తుంటే, ఛ! నేనొక్కదాన్నున్నప్పుడు చెప్తే నేనొప్పుకోను అని అందరి ముందు చెప్పి ఇరికించాడు. వీడు బీస్ట్ కాదు. బీస్ట్‌కే బీస్ట్ అని తిట్టుకుంటూ, "హా! మమ్మా" అంటూ లేచి రెడీ అవ్వటానికి వెళ్తుంది. ఛ! నిన్న కాక మొన్న ఇంట్లో అడుగుపెట్టి అన్ని హక్కులు తీసుకుంటుంది. ఇంట్లో సరిపోదన్నట్టు ఇప్పుడు ఆఫీస్ కూడా తనకే హక్కిస్తున్నాడు. అసలు బావ దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నాకన్నా అందంగా ఉందా? అని పళ్ళు కొరుకుతూ స్టెప్స్ వైపు చూసిన వీక్షిత ఫ్రీజ్ అయిపోతుంది. రెడ్ కలర్ సారీ, సింగిల్ స్టెప్ వేసి లూజ్ హెయిర్‌కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసిన జడ. అస్సలు మేకప్ లేదు. అయినా కూడా ఆకర్షించేలా ఉన్న కళ్ళు, ఎర్రటి పెదాలు, చిన్న చిరునవ్వు, మెడలో ఉన్న నెక్ సెట్, సూర్య కట్టిన తాళి పచ్చగా మెరుస్తూ మరింత అందం తెచ్చిపెడుతుంది. ఒక చేతికి వాచ్, మరో చేతికి సింగిల్ బ్యాంగిల్. సింగిల్ స్టెప్ చీర కొంగుని వెనక నుండి చుట్టుకొని, చేత్తో పట్టుకొని కిందికి దిగుతుంటే ఆడపిల్లైన వీక్షిత కూడా సొల్లు కాచుతుంది. ఇదేంటి ఇంత అందంగా ఉంది? ఆ అమ్మాయినైన నేనే దీన్ని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నా. ఇక బావ దీని మాయలో పడకుండా ఎలా ఉంటాడు? అయినా సరే, ఆ మాయ నుండి బయటపడేసి నేను నా వైపుకు లాక్కోవాలి అనుకుంటుంది. చాలా బావున్నావురా అంటూ మెటికలు విరుస్తుంది సుచిత్ర. అవును. సూర్యదేవ్ వర్మ భార్య మజాక అంటుంది గాయత్రి గారు. వసుమతి మాత్రం మూతి తిప్పుకుంటుంది. తన కూతురుండాల్సిన ప్లేస్‌లో వైనవిని చూసి లోపల మండుతున్నా, కానీ సూర్య ఇచ్చిన వార్నింగ్‌కి మూసుకొని కూర్చుంటుంది. జానుగారు కూడా వైనవిలో కనబడుతున్న హుందాతనం చూసి సూర్యకి తగ్గ భార్య, ఈ ఇంటికి తగ్గ కోడలు అని గర్వంగా ఫీలవుతుంది. మొదటిసారి మన ఆఫీస్‌కి వెళ్తున్నావు కదా! అమ్మమ్మ నన్ను బ్లెస్ చేయండి అని జానుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఆల్ ది బెస్ట్. నువ్వే పని చేసినా ముందు ఈ ఇంటి గౌరవం గుర్తుకు రావాలి నీకు. ఆచితూచి ఆలోచించి చెయ్యి. నీ భర్తకి తోడుగా ఉంటూ మా గౌరవం మరింత పెంచాలి. చక్కగా ఉన్నావు. నిన్ను చూస్తున్న ప్రతిసారి మీ అత్తగారిని గుర్తు చేస్తున్నావు అని తల మీద చేయి పెట్టి చల్లగా ఉండు అని దీవిస్తుంది. సరే నాని బాయ్ పదండి అంటూ ముందుకు వెళ్తుంటే ఆఫీస్‌కి నేను కూడా వెళ్ళి ఏదో ఒకటి పెంట చేసి బావతో దీన్ని తిట్టించాలి. దెబ్బకి ఆఫీస్ నుండి గెంటేసి ఇంట్లో కూర్చోబెట్టేస్తాడు. బావ దృష్టిలో తనని మెల్లిగా బ్యాట్ చేయాలి అని వీక్షిత బుర్రలో ఓ పిచ్చి ఆలోచన మొలిచి వెళ్తున్న వాళ్ళ వెనకే పరిగెత్తి ఆగండి ఆగండి నేను కూడా ఆఫీస్ వస్తాను. నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అంటుంది వీక్షిత. నువ్వెందుకు? నువ్వేం చేస్తావు? వచ్చి గాడిదలు కాయటానికా? అంటాడు తేజ్. కోపంగా చూస్తూ తనెందుకొస్తుందో నేను కూడా అందుకే వర్క్ చేయటానికి అంటుంది. బావా మన ఆఫీస్‌లో స్వీపర్ పోస్టింగ్ ఖాళీ లేదే అంటాడు వీక్షిత వైపు చూస్తూ. నీకెలా కనిపిస్తున్నా? అంటూ తేజ్ వైపు ఊరిమి చూస్తూ గొంతు పెంచి మాట్లాడేది. కాస్త సూర్య చూపుకి తడిచి నేను కూడా మీతో పాటు వర్క్ చేస్తాను అంటుంది కోపం లోపల అణిచేసి. వాట్? నువ్వు వర్క్ చేస్తావా? వాట్ ఏ జోక్! అంటూ పెద్దగా నవ్వుతూ రేయ్ బావా! మన కంపెనీ దివాలా తీయాలని కంకణం కట్టుకుందా ఏంటిది? అంటాడు వెటకరంగా. అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటూ తేజ్‌ని కోపంగా చూస్తుంటే, అవును. మరి నీకేం వచ్చని వర్క్ అప్పగించటానికి? నీ చేతిలో వర్క్ పెడితే కంపెనీ దివాలా తీస్తుంది మరి. నీ మొహానికి ఏ రోజైనా కాలేజ్‌కి వెళ్ళావా? కాలేజ్ పేరు చెప్పి రోజు పబ్స్, ఫ్రెండ్స్ అంటూ తిరగడమే కదా చేసింది. అక్కడ నా చెల్లి అలా కాదు. తనకున్న టాలెంట్‌కి కంపెనీని మరో మెట్టెక్కిస్తుంది. సింగిల్ హ్యాండ్‌తో మొత్తం కంపెనీస్ కూడా హ్యాండిల్ చేయగలదు. అది తన టాలెంట్. వెళ్ళు. వెళ్ళి ఫ్రెండ్స్‌తో తిరిగి ఎంజాయ్ చెయ్యి అంటూ ముందుకు వెళ్తాడు. వైనవి వెనక కూర్చోబోతుంటే సూర్య తన చెయ్యి పట్టుకుని లాగి ముందు సీట్లో పడేస్తాడు. బండ సచ్చినోడు. నాది చెయ్యి అనుకున్నాడా? ఇంకేమైనా అనుకున్నాడా? అబ్బా! ఎంత గట్టిగా పట్టుకున్నాడో. అవి చేతులేనా? ఐరన్ రాడ్సా? అని గొనుక్కుంటుంటే నీ గొనుగుడైతే వెళ్దాం అంటూ కారు స్టార్ట్ చేస్తాడు. తేజ్ వెనక కూర్చొని అవును బావా! ఆఫీస్‌లో ఏం మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పావు? నాకు కూడా తెలీదు. నైట్‌కి నైట్ ఏం డెసిషన్ తీసుకున్నావు? అని తేజ్ అడుగుతుంటే వెళ్తున్నాం కదా! నీకే తెలుస్తుంది అంటాడు. అబ్బా! చెప్పొచ్చు కదా! అని మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే రేయ్! ఏంట్రా నీ బాధ? అంత ఆపుకోలేకపోతే కారు ఆపుతాను. పోసుకొని రా అంటాడు. వైనవి నోటి మీద చెయ్యి వేసుకొని కళ్ళు పెద్దగా చేసి చూస్తుంది. అబ్బా బావా!
ఆడపిల్ల ముందు ఆ మాటలేంటి? నా పరువు తీస్తున్నావు. సరే, ఇంకో ఆఫీస్ వచ్చే వరకు నోరు కూడా ఎత్తను అని గప్చుప్‌గా కూర్చుంటాడు. తేజ్‌ని జాలిగా చూస్తూ పాపం బిడ్డ. ఈయన గారికి బావగా పుట్టి బలైపోయాడు అని మనసులో అనుకుని వైనవి కూడా కామ్‌గా కూర్చుంటుంది. మళ్ళీ కదిలిస్తే బీస్ట్ బయటకొస్తాడు అని. ఆఫీస్ రావటంతో గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్ పార్క్ చేసి సూర్య దిగి వెళ్తుంటే వెనకే తేజ్, అలాగే వైనవి మెల్లిగా నడుస్తూ "ఎలా భరిస్తున్నావు అన్నయ్య ఇతగాడిని? ఎప్పుడెలా ఉంటాడో తెలీదు. అపరిచితుడిలో గజిని టైప్" అంటుంటే "ఎవరికి చెప్పుకోను తల్లి నా బాధ. రోజు ఉదయమే లేపుతాడు. ఆఫీస్‌కి తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్‌లో రాత్రి వరకు వర్క్‌తో నన్ను పిప్పి పిప్పి చేస్తాడు. మనిషిని కాస్త నన్ను రోబో చేసేసాడ్రా. గర్ల్ ఫ్రెండ్స్‌ని వేసుకొని తిరగాల్సిన నేను వీడిని వేసుకొని తిరుగుతున్నా. ఒక్కోసారి నాకే డౌటొస్తుంది. నేను అబ్బాయినా, అమ్మాయినా అని" ఏడుపు మొహం పెట్టుకుని గోడ వెళ్ళగక్కుతాడు. "అయ్యో అన్నయ్య! పగవాడికి కూడా నీ కష్టం రాకూడదు. ఇప్పటి వరకు నీకు తోడుగా ఎవరూ లేరు. కానీ ఇక నుండి నీకు ఈ చెల్లి ఉంది" అని అభయహస్తం ఇస్తూ "ఈ బీస్ట్‌కి ఈ రోజు నుండి పట్టపగలు స్టార్స్ ఏం కర్మ, గెలాక్సీలే చూపిద్దాం" అంటూ నోరు మియావ్ అంటూ మూసేస్తుంది. "ఏమైంది మా?" అని వెనక్కి తిరిగి చూసేసరికి పిడికిలి బిగించి పళ్ళు కొరుకుతూ కాల్చేసేలా చూస్తున్న సూర్య ఉంటాడు. అంతే. సూర్యని చూసిన తేజ్‌కి తడిచిపోయింది. మరి మన బీస్ట్ వీళ్ళ మాటలకి ఎలా రియాక్ట్ అవుతాడో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.